జిల్లాలో ఆయన ఆట పట్టించేవాడు. మా సుబ్రహ్మణ్య అబ్బాయి ఒక మంచి సుస్థానంలో కృష్ణప్రియ గాయత్రి పుష్పగుచ్చం అందిస్తుంది. గాయత్రి ఏపీ ట్రాన్స్కో డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిఈ గారు. ఈ అమ్మాయి మన స్టూడెంటు, మన రుక్మిణమ్మ మేడం ఆఫీస్ సూపరింటెండెంట్ గారు అమ్మాయి. కృషితో పట్టుదలతో మెట్టుమెట్టుకు ఎదిగి ఈనాడు ఏపీ ట్రాన్స్కోలో ఒక సమున్నతమైనటువంటి పదవిలో ఉంది. వాళ్ళ గురువులు పనిప్రకాష్ రెడ్డి కావచ్చు, రామకృష్ణారెడ్డి కావచ్చు, ఆనాడు టీచ్ చేసినటువంటి జీకే శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆమెకి ఆర్ వేణుగోపాల్ చెట్టు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆమె వారి యొక్క దగ్గర బోధన చేయడం జరిగింది. థ్యాంక్ యూ గాయత్రి గారు. తర్వాత మరొక ముఖ్య అతిథి డాక్టర్ జి సురేష్ బాబు గారు. డాక్టర్ జి సురేష్ బాబు గారు ఈజ్ అవర్ అనంతపురం. వాళ్ళ నాన్నగారు రామచంద్రరావు శర్మ గారు ఆ యొక్క రాకెట్లలో 20 సంవత్సరాలు తెలుగు లెక్చరర్గా, ప్రతి హై స్కూల్లో తెలుగు లెక్చరర్గా పనిచేశారు. ఉరవకొండ సమీపంలోని అహోబిలం శ్రీ నారసింహుని యొక్క కృపా కటాక్ష వీక్షణములు శ్రీ సురేష్ బాబుకైనా మెండుగా ఉండాలి. వారు ఇప్పుడు ప్రొఫెసర్గా చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో వారు ప్రొఫెసర్గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో సిబిఐటి అంటేనే ఒక రెప్యూటెడ్, ఒక బిట్స్ పిలానీ లాగా దానికి రెప్యుటేషన్ ఉంది. అలాంటి రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థకు శ్రీ సురేష్ బాబు గారు ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు. శ్రీ సురేష్ బాబు గారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా మా సీనియర్ లెక్చరర్ శ్రీ మేరీ కళ్యాణి మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ మేరీ కళ్యాణి మేడం గారు సురేష్ బాబు గారిని ఒక సుమగుచ్చంతో సత్కరిస్తారు. సో మేడం గారు కూడా ఇక్కడ ఈసీ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. సో ఆమె ఇప్పుడు ఈసీలో ధర్మవరంలో సీనియర్ లెక్చరర్గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో మేడం గారికి ధన్యవాదాలు. తర్వాత మరి యొక్క విశిష్ట అతిథి శ్రీ జి వివేకానంద రెడ్డి గారు, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ అల్యూమిని అసోసియేషన్. వారిని సవినీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ జి వివేకానంద రెడ్డి గారు. శ్రీ వివేకానంద రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కమిషనర్గా రిటైర్ అయినారు. ఆయన బ్రేక్ ఇన్స్పెక్టర్గా పదవిలో చేరి అనేక సమర్థవంతమైనటువంటి పదవులను వారు చేపట్టారు. శ్రీ వివేకానంద రెడ్డి గారు మన అల్యూమిని గెస్ట్ హౌస్ పూర్తి అయిన తర్వాత మన సూర్యనారాయణ రెడ్డి గారు, ఆనాటి కలెక్టర్ దుర్గాదాస్ ఐఏఎస్ గారితో కలిపి శ్రీ వివేకానంద రెడ్డి గారు మన యొక్క అల్యూమిని గెస్ట్ హౌస్ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. శ్రీ వివేకానంద రెడ్డి గారు ఈ సభకు రావడం మాకెంతో ముదావహంగా ఉంది. శ్రీ వివేకానంద రెడ్డి గారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా మా లైబ్రేరియన్ వెంకటేశ్వర గారి అబ్బాయి చిలకల శ్రీనివాసులు గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత నిట్కాన్ శ్రీ శ్రీనివాసులు డిజీ ఇన్ R&B. ఈయన కూడా పాలిటెక్నిక్ స్టూడెంటు. వీళ్ళ నాన్నగారు లైబ్రేరియన్గా 15 సంవత్సరాలు ఈ కళాశాలకు సేవలు అందించారు. శ్రీ వెంకటేశ్వర్ల గారి అబ్బాయి. సరే. సో తర్వాత ఈ కళాశాలకు ప్రిన్సిపల్గా సేవలు అందించినటువంటి మా ప్రీతమ మాజీ ప్రిన్సిపల్ శ్రీ పిదప సూర్యనారాయణ రెడ్డి గారిని వేదికపైకి సౌనీయంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అవధాన చక్రవర్తి, పద్మశ్రీ శ్రీ మాడుగుల నాగపణి శర్మ జన్మించినటువంటి పుట్లూరు మండలంలో జన్మించారు. మడుగుపల్లి సాంకేతిక విద్యారత్నం మా సూర్యనారాయణ రెడ్డి గారు. వారు ఎక్కడున్నా విశిష్టమైనటువంటి సేవలు అందించారు. ఈ అనంతపూర్లో ప్రతి వీధికి వారి శిష్యులు ఉన్నారు. ఎక్కడ పోయినా వాళ్ళు కన్సల్టెంట్స్, మేము సూర్యనారాయణ రెడ్డి గారి శిష్యులం అని చెప్తా ఉంటారు. సో ప్రత్యేకించి మా తిరుపాల్ గారు అయితే ఈవెన్ పార్లమెంటు టికెట్ కూడా ప్రయత్నం చేశారు. అంత బాగా ఆయన వారి యొక్క ప్రొఫెషన్లో అభివృద్ధి చెందినారు. సో సూర్యనారాయణ రెడ్డి గారి దగ్గర చెవులు పిండించుకుంటే వాళ్ళు భవిష్యత్తులో మంచి గుర్తింపుని రాణింపుని పొందుతారు.
సో ఆయన తన పిల్లల్ని ఏ విధంగా కొట్టి తీర్చిదిద్దుతాడో స్టూడెంట్స్ కూడా ఫస్ట్ చెవులు బట్టి పిండి రేపటికంతా నువ్వు అప్పచెప్పాలని చెప్తాడు. సో సారు ఈ సభకు రావడం ఎంతో ముదాహం. శ్రీ అపెక్స్ అధినేత శ్రీ తిరుపాల్ గారిని వారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ తిరుపాల్ గారు ప్రముఖ బిల్డర్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఆల్ రౌండర్ ఇన్ అవర్ సిటీ. సో డైరెక్ట్గా సోనియా గాంధీ దగ్గరికి పోయి అనంతపూర్ టికెట్ అడిగినాడు ఆయన, ఎంపీ టికెట్. సో చాలా ధైర్యశాలి. సో మన విద్యార్థి ఒక సమున్నతమైనటువంటి స్థానానికి ఎదగడం, ఆ విద్యార్థిని తీర్చిదిద్దినటువంటి సూర్యనారాయణ రెడ్డి గారికి, తిరుపాల్ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ యొక్క అసోసియేషన్కి దాదాపు 26 సంవత్సరాలుగా అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి శ్రీ టి పెద్దయ్య చౌదరి గారిని, జనరల్ సెక్రటరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, వారిని వేదికపైకి సౌనీయంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ పెద్దయ్య చౌదరి గారు, సో వారు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో ఒక పక్క పదవి బాధ్యతలు నిర్వహిస్తూనే ఈ యొక్క సంస్థ పైన అవ్యాజమైనటువంటి ఈ యొక్క చదువుల పూదోట పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరుస్తూ ఈ యొక్క సాంకేతిక విద్యాలయాన్ని దినదినాభివృద్ధి చెందుటకు పూర్వ విద్యార్థులందరినీ కూడా సమీకరించి వాళ్ళ దగ్గర నుంచి రుణమో పణమో ఈ విధంగా డొనేషన్స్ కలెక్ట్ చేసి ఒక అపురూపమైనటువంటి ఆర్చ్ నిర్మాణానికి కూడా ఆయన పాటుపడ్డాడు. శ్రీ పెద్దయ్య చౌదరి గారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా బాబురావు గారిని కోరుచున్నాను. సో తర్వాత వెంకట నాగేంద్ర గారిని కోరుచున్నాను. సో వెంకట నాగేంద్ర గారు సో సార్ని పెద్దయ్య చౌదరి గారిని సత్కరిస్తారు. తర్వాత ఫైనాన్స్ ఈజ్ ద లైఫ్ బ్లడ్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. అలాంటి ఫైనాన్షియల్ వ్యవహారాలు చూస్తున్నటువంటి కోశాధికారి శ్రీ జేఆర్ శ్రీనివాసులు గారిని, ట్రెజరర్ ఆఫ్ ది అసోసియేషన్, వారిని వేదికపైకి సౌనీయంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. చాలా నిబద్ధత కలిగినటువంటి నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి ఆయన ఉద్యోగంలో కూడా చాలా డిసిప్లైన్ కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మన అసోసియేషన్కి ట్రెజరర్గా పదవీ బాధ్యతలు నిర్వహించడం చాలా ముదావహం. వారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా మా పూర్వ విద్యార్థి నిట్కాన్ చంద్రశేఖర్ గారిని వేదికపై వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా శ్రీ చంద్రశేఖర్ గారు కూడా తిరుపాల్ గారితో పోటీపడి కన్స్ట్రక్షన్ రంగంలో ముందుకు దూసుకుపోతున్నాడు. ఆయన కూడా కేశవ్ చంద్ర సార్ స్టూడెంటు, సూర్యనారాయణ గారి స్టూడెంటు. సో నిట్కాన్ చంద్రశేఖర్ గారికి నా యొక్క నమస్కారాలు. తర్వాత సో ది బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఫంక్షన్ డాక్టర్ చంద్రరాజు కేశవ చంద్రరావు గారిని వేదికపైకి సౌనీయంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ మేటీ ఆర్గనైజేషన్, శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వెలిసినటువంటి కదిరి తాలూకాలోని సంకేపల్లిలో జన్మించినటువంటి సాంకేతిక విద్యారత్నం మన శ్రీ చంద్రరాజు కేశవ చంద్రరావు గారు. ఆయన కళ్యాణదుర్గంలో పనిచేసినప్పుడు గమేష అనేటువంటి పవర్ మిల్స్ వాళ్ళు ఒప్పించి అక్కడ కార్పొరేట్ దాని కింద సిపిఆర్ కింద కార్పొరేట్ వాళ్ళ కింద ఫండ్స్ తెప్పించి అక్కడ డెవలప్ చేశాడు. అదేవిధంగా ఈ అనంతపూర్ పాలిటెక్నిక్ వచ్చినాక ఒకే రోజు 150 కంప్యూటర్లు, 1,10,00,000 రూపాయల చెక్కు పైన సంతకం చేసినటువంటి సాహసవంతుడు. రిటైర్మెంట్ అప్పుడు నాకెందుకు లేబ్బా, 5 రూపాయలు కూడా నేను ఖర్చు పెట్టను అనేసి అందరూ ముడేసుకుంటారు. కానీ ఆయన రిటైర్డ్ అయ్యే 10 రోజులకు ముందు 150 కంప్యూటర్లు, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కూర్చున్నటువంటి కుర్చీలు, ఈ కుర్చీలు ఒక 300, ఇవన్నీ కూడా 1.5 కోటికి కమిషనర్తో డీల్ చేసి డైరెక్ట్గా స్టేట్ లెవెల్ టెండర్స్ పిలిచి మన ఈ యొక్క సంస్థకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సమకూర్చినటువంటి ధైర్యశాలి, సాహసవంతుడు, విద్యావంతుడు, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ చంద్రరాజు కేశవ చంద్రరావు గారిని సత్కరించవలసిందిగా మా సీనియర్ లెక్చరర్ శ్రీ మోసెస్ రవీంద్రనాథ్ గారిని కోరుచున్నాం. సో శ్రీ మోసెస్ గారు, ఆయన ప్రిశిష్యుడు. శ్రీ మోసెస్ గారు ఇప్పుడు ఉరవకొండలో సీనియర్ లెక్చరర్గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో గురు శిష్యులు ఇద్దరు కూడా చిరునవ్వులు చిందిస్తూ వేదిక పైనకి మనకు దృశ్యమానం చేస్తున్నారు. గౌరవ ప్రిన్సిపల్ గారి అనుమతితో ఇప్పుడు దీపారాధన కార్యక్రమం, లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా పెద్దలందరినీ సౌనీయంగా ప్రార్థిస్తున్నాను. మేడం, ప్లీజ్ మేడం.
రండి, రాధికా మేడం గారు, యుగంధర్ సారు అందరు రండి సార్. దీపారాధన. ఈనాటి సభకు మరో హైలైట్ ఏమంటే, ఈ సభకు 91 సంవత్సరాలు వయసు నిండినటువంటి శ్రీ కేఎం రంగయ్య గారు విచ్చేశారు. శ్రీ కేఎం రంగయ్య గారు మ్యాథమెటిక్స్ హెడ్ ఆఫ్ సెక్షన్గా పనిచేశారు. సో వారిని కూడా అక్కడే సార్ అక్కడే కూర్చోబెట్టి సార్ అక్కడే కూర్చోబెట్టారు. సో వారు వచ్చిన దానికి మా పూర్వ విద్యార్థుల తరపున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. సార్ని అక్కడే కూర్చోబెట్టండి సార్. శివరాం సార్ కూర్చోబెట్టండి. సో 91 ఇయర్స్ ఓల్డ్ హెడ్ ఆఫ్ జనరల్ సెక్షన్ శ్రీ కేఎం రంగయ్య గారు వారి శిష్యగణాన్ని చూడడానికి ఇక్కడికి విచ్చేశారు. సో వారి శిష్యులందరూ కూడా వేదిక పైన ఉండేటువంటి కేశవ చంద్రరావు కానివ్వండి, సూర్యనారాయణ రెడ్డి సార్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా శ్రీ కేశవ చంద్రరావు మన కేఎం రంగయ్య గారి దగ్గర మ్యాథమెటిక్స్ చదువుకున్నారు. ది ఐకాన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ శ్రీ కేఎం రంగయ్య గారు. వారి సుపుత్రిక రమ ఇప్పుడు కదిరి పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రంగయ్య గారి అమ్మాయి కదిరి పాలిటెక్నిక్కి ప్రిన్సిపల్గా, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కదిరికి ప్రిన్సిపల్గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో అందరూ కూడా, శిష్యులందరూ కూడా శ్రీ కేఎం రంగయ్య గారిని చుట్టుముట్టారు. తమసోమా జ్యోతిర్గమయ, దీపం అన్ని ఆటంకాలను తొలగిస్తుంది. సో ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి పెద్దలందరూ కూడా దీపారాధన చేస్తున్నారు. సో పెద్దలందరినీ సుఖాసీనులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సో తదుపరి ప్రోగ్రాం ప్రార్థన బై ఇందు ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్. ఇందు ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో ఇంకొక పూర్వ విద్యార్థి ఎవరో ఫ్లూట్ వాయిస్తారని చెప్పారు. ఆయన మంజునాథ్ గారు, వారికి 2 నిమిషాలు టైం ఇస్తాం వస్తే. శ్రీ మంజునాథ్ గారు ప్లీజ్ కమ్. నువ్వు పాడేసి ఫస్ట్. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. లక్ష్మీరమణుడు శ్రీహరి కూడా తలచును నీ శుభనామం. వాణి బ్రహ్మలు కూరిమి తోడ చేతులు నీ గుణగానం. పార్వతీదేవి హృదయ విహారీ, పార్వతీదేవి హృదయ విహారీ, శివస్తుతి గణనాద. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. మా మొదటి ప్రణామం. సో థ్యాంక్ యూ మా. వాణి పలుకుల రాణి, వీణా పాణి అయిన సరస్వతీ దేవిని తన గళంలోకి తెచ్చుకుని చక్కగా ప్రార్థన ఆలపించినటువంటి ఇందుకు శుభాశీస్సులు. అలాగే మన పూర్వ విద్యార్థి ఫ్లూట్ 1.5 నిమిషం టైం ఇమ్మన్నారు ప్రిన్సిపల్ గారు ప్లీజ్. సో తదుపరి కార్యక్రమం క్లాసికల్ డ్యాన్స్ బై దీపిక అండ్ భవ్యశ్రీ. క్లాసికల్ డ్యాన్స్ బై దీపిక అండ్ భవ్యశ్రీ.
సో మంజునాథ్ ఫ్లూట్ ఎక్కడ ఉన్నారు సార్? సార్ जगज्जालपालं गजत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् सदाम्बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहम् रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोज्ञस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम् जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानदीनं जगज्जन्महेतुं सुरानीककेतुं त्रिलोकैकसेतुं भजेऽहं भजेऽहम् कृताम्नायगानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं भजेऽहम् समस्तामरेशं द्विरेवाभकेशं जगद्बिम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं भजेऽहम् सुरालीबलिष्ठं त्रिलोकीवरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपैकनिष्ठं सदा युद्धधीरं महावीरधीरं भवाम्भोधिधीरं भजेऽहं भजेऽहम् रमावामभागं तलानग्ननागं कृताधीनयागं गदारागरागं मुनीन्द्रैः सुवीतं सुरैः सम्परीतं गुणौघैरतीतं भजेऽहं भजेऽहम् చక్కటి నాట్య ప్రదర్శించినటువంటి కుమారి దీపిక, చిరంజీవి భవ్యశ్రీలకు శుభాభివందనలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈనాటి సభకు విచ్చేసినటువంటి శ్రీ కెఎం రంగయ్య గారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా శ్రీ రామాంజనేయులు గారిని కోరుచున్నాం. లెక్చరర్ శ్రీ కెఎం రంగయ్య గారు
retired head of general section, Government Polytechnic Anantapur. He is age of 91 years. సో మన సార్ వాళ్ళందరూ కూడా ఆయన స్టూడెంట్స్, సూర్యనారాయణ రెడ్డి సారు, కేశవ చంద్ర సారు అందరూ కూడా స్టూడెంట్స్ ఆయనకి. సో తదుపరి కార్యక్రమం రీసెంట్గా మన పాలిటెక్నిక్లో సేవలు అందించి వైకుంఠ ప్రాప్తిని పొందినటువంటి కృష్ణ శర్మ గారు, శివయ్య గారు ఇట్లాంటి పెద్దలు ఎంతోమంది ఉన్నారు. వారికి ఈ సభాముఖంగా ఒక నిమిషం లేదంటే 2 నిమిషాలు మన ప్రిన్సిపల్ గారి అనుమతితో మౌనం పాటించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సో మన గురువులు అందరికీ నమస్కారం. ఈ కాలేజీకి చాలామంది ఇతోధిక సేవలు అందించి ఇటువంటి సమయంలో వాళ్ళు లేకపోవడం అనేటువంటి చాలా లోటుపాటుగా ఉన్నాయి. అందరికీ అందరి పేర్లు తెలియవు. ఆయన 2 పేర్లే ఉచ్చరించారు. ఓబన్న గౌడ్ గారు ఉన్నారు, అందులో తర్వాత రామిరెడ్డి గారు ఉన్నారు, అలాగే రోషిరెడ్డి గారు కూడా ఇక్కడ చదివి ఉన్నారు. ఇటువంటి అందరినీ ఎవరెవరి గురువులు ఎవరైతే చాలామందికితో మనకి కమ్యూనికేషన్ లేదు కాబట్టి వాళ్ళందరూ ఇతోధిక సేవలు ఇన్స్టిట్యూట్కి అందజేశారు. వారికి ఆత్మకి శాంతి కలిగించేదానికను 1 నిమిషం పాటు మౌనం పాటించాల్సిందిగా ఇన్స్టిట్యూట్ కళాశాల తరపున కోరడమైంది. సో తదుపరి కార్యక్రమం మన గౌరవ ప్రిన్సిపల్ గారు, ఈనాటి సభాధ్యక్షులు శ్రీ చాపట్ల జయచంద్రారెడ్డి గారు వారి యొక్క ఓపెనింగ్ రిమార్క్స్ని పాస్ చేయవలసిందిగా వారిని అభ్యర్థిస్తున్నాం. సభకు నమస్కారం, శుభోదయం. Distinguished chief guest of this morning, the veteran Jikriya Beg Garu and all other distinguished guests who are on the dais and other guests, legends, stalwarts, octogenarians, septuagenarians. Now I don't know what to say, somebody is 90s also. So to all, on behalf of the Government Polytechnic Anantapur, of staff and students, welcome you to the warm morning. It has been a while. We were together, maybe some 15 years back. So the idea of meeting together and having to cherish nice moments which you have spent with nostalgia when was mooted. So I interacted with the association and then said we will carry out this program on this day on March 22nd. So it was kindly obliged by the association members and we had a draft a plan. Then we moved ahead, but there were some technical glitches and hiccups, so we could not reach one and all. But as far as possible, as for the information I have, we reached around 1250 alumni students. And more than 600 have registered for this event as delegates. That's a great phenomena. So this is the only beginning. For me, as far my knowledge concerned, there are more than 9,000 to 10,000 students since its inception 1962 2025. So many alumni members are there. So we want to bring them all under one umbrella so that all activities of this institute will go in pace transparently and reach out the students who are not able to cope up with their
issues like employment or health, all the things. Thank you. I thank you, the association, for really organizing this sort of gathering so that one can share their moments. So once again, my hearty welcome to the alumni of the Institute. We are proud of you, sir, and we have great joy to be associated with you. Now, I'd like to say that our alumni stands number one in the state in carrying out all-out activities in the entire state in single institute. Really, they did a lot of service, sir. Your many contributions might not have been seen by the youngsters, but as I am having a lot of association with the institute, with my service of 30 years here, I knew what they have carried out from the beginning. For example, the institute was always in the shadows of JNTU. It was a small institute, and in the neighborhood we have big tree under which we used to be in a shadow. So the association thought one nice idea of having construction arch. So the arch is entirely contribution of our proud alumni association of this institute. The institute is very thankful. This has become soul and spirit of this institute. We have even relegated our college emblem and we have brought this arch into forefront to create a brotherhoodness among the alumni of the students. Really thankful for such a beautiful arch. Even the university arch will not reflect in this manner. Many have sent this comment to me. So thank you. We are proud of you, sir. Next, the idea was whenever these senior persons or some of the students, whoever visit this institute, they need some accommodation. So then they went for this alumni building. So all the members, Vivekananda Reddy garu, Prabhakar Chaudhary garu, Suryanarayan Reddy garu, Srinivas garu and Keshu Chandra garu, along with many other my students, I do remember, who have contributed tiles, who have contributed flooring material, some have contributed steel, especially this Nitcon and United Construction members. They have always one forefront to contribute towards this thing. So nice building have come up, and the building also is an indicator and reflects the facet of alumni of this institute. Thank you so much, sir. So I don't want to, it's already very late. This is your day. So alumni has to carry out their remarks and many guest of honors are here. But I'll just wind up the things in just a minute, all the development activities that have been taken place in this institute. So most alumni might have remembered the college was having only one main administrative building, old building, stone masonry. I'm proud to say that this is the only building in the entire state of 83 polytechnics still surviving in good condition, thanks to civil engineering faculty who have maintained that building continuously with repairs. I'm proud of that. And we used to have some 4 workshops only. Sheds, what workshop sheds. So people used to listen in the classrooms and used to have nice time at the workshops. But later on, in 2018, and there was one small hostel, rear side of the building, that most of you were boarders in the hostel capacity of 180. Later it was increased to 280. But unfortunately, as the spalling has occurred, it has become dilapidated. 1 or 2 small minor incidents happened. We have closed down the hostel. But one more new hostel was created at the south end of the ground. But now we handed it to JNTU under agreement constructing of a new hostel here, which is the construction is going on. Maybe in 1 or 2 months they will hand. Another landmark, this C block is very new, and it was started in the year 2018. 19, despite COVID period, we could complete this construction work with our friend and faculty of this member, former faculty, retired now, Pan Prakash Reddy and Nilakanteswara Constructions. At rapid phase, we completed. Then we have done a lot of work with the association members.
with especially Narsimulu and Mahbub Basha, who were also alumni members. We interacted with RDT and we got some 12 crores worth buildings. Ferrer block, which is an academic block, and we have hostel, girls hostel with 250 girls capacity with ultra modern facilities. It will be like in a satellite ship wings pattern. All I request you to visit once that institute. Apart from that, in 2019, not only infrastructure we also thought of renewable energy sources. Our institute should contribute because we are core branches engineers. So we went for solar power. We tied up with Think Energy, and our old building is facilitating 2 into 36 kilowatts. 2 into 36 kilowatts solar roof panel system, which is a monument in the entire 87 polytechnics. No other polytechnic has such a capacity of roof solar panel. Be proud of it. Then with the help of RDT also, we have one more 1 into 36 kilowatts solar power in the girls hostel, which is considerably reducing the electricity bills and contributing towards the reducing the bills of the hostel mates. So brief history is, you know all that. The institute was started in 1960. Automobile engineering was added in 1971 and electronics was added in 1986. And we had 3 second shift sessions in 2018. So I don't want to go much this thing, but I am proud that your institute is performing well. Before year we conducted a state IPSGM here, well received by the entire state. As the librarians are said, it was a rarest of the rare occasion, which was praised by entire administration. And this year, if you see yesterday's Andhra Jyoti's newspaper, this institute has become Upadhi Kalpana Taru. We have 513 students, 483 students are already placed this year. 483 students ranging from 4.8 lakhs package to 2.25 lakhs. We had a vision last year that every student, whoever walks out of this institute, must have in his hand one appointment letter. And your diploma will be recognized then there itself, whether you are capable of being employed or suit to the industry. Now we are proud, every student, except a few who are not eligible for writing the examination, everyone is having an appointment letter in their hands. And yesterday, JNTU Registrar Krishnaya Garu also told, we are proud of this alumni of our polytechnic. Lateral entry students have great recognition in JNTU rather than regular students because they can perform well in practicals and they are getting good gate ranks. This is the situation. So hope with all your efforts and with your help and future plans in multiple directions, maybe it is in infrastructure, maybe contribution of other welfare activities, especially keep this vibrant atmosphere very much dynamic and stands tall before the young generations. Thank you so much for giving this opportunity. And once again, I thank Grand Alumni Association invitees for coming from the long distances. Thank you so much. సో గౌరవ ప్రిన్సిపల్ గారు అద్భుతమైనటువంటి అనర్ఘళమైనటువంటి ఉపన్యాసాన్ని ఇస్తూ తన యొక్క సంస్థ క్రానలాజికల్గా ఎలాంటి అభివృద్ధిని సాధించింది అనేటువంటి అంశాన్ని మన ముందు ఆవిష్కరించారు. ఈజ్ ఏ సన్ ఆఫ్ టీచర్ కొడుకు మళ్ళా టీచర్ అయినాడు. ఆయన ప్రసంగిస్తే ఇంకేమన్నా ఉందా? సో చాలా చక్కగా ప్రసంగించారు శ్రీ జయచంద్రారెడ్డి గారు. కాకతీయ శిలాతోరణం, కాకతీయ ఆర్చ్ లాగా మన ఆర్చ్ ఉందని చెప్పారు. అంత రాజసాన్ని వెలార్చుతూ ఉంది. మన సూర్యనారాయణ రెడ్డి గారు వాళ్ళ శిష్యులు ప్రభాకర్ దాస్ అండ్ ఏ నరసింహులు గారిని ఉపయోగించుకొని చక్కటి ముఖద్వారాన్ని నిర్మించారు. ఢిల్లీ ఎర్రకోటను తలపించే రీతిలో రెడ్ కలర్ని కూడా వేశారు దానికి. సో ఈ శ్రీ గౌరవనీయులైనటువంటి శ్రీ జయచంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తర్వాత మన పూర్వ విద్యార్థి వేణుగానంలో సుప్రసిద్ధులు, ఎంతో ఈ యొక్క సమావేశానికి రావాలని ఆయన ఫ్లూట్ని ప్రాక్టీస్ చేశాడు. ఒక 10 రోజులుగా అవకాశం కోసం అడిగాడు. ప్రిన్సిపల్ గారు 5 నిమిషాలు కాదు 2 నిమిషాలు ఇవ్వండి అని చెప్పారు. కాబట్టి 2 నిమిషాలు మన మంజునాథ్ గారు
వేణుగానంతో మనలందరినీ పరవశింపజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, మన పూర్వ విద్యార్థులందరికీ, సార్ వాళ్ళకంతా చాలా థ్యాంక్స్ సార్. సార్ నా పేరు మంజునాథ్ అండి. నా C90 బ్యాచ్ 9020 C36 నా నంబర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను హాస్టల్లో ఉండేవాడిని. ఫస్ట్ టైం ఆంజనేయులు సార్ ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఆ రోజు ఇదే పాట ప్లే చేశాను. అంతా చాలా అల్లరి చేసే వాళ్ళంతా చాలా సైలెంట్ అయిపోయారు. ఏం మాట్లాడో తెలియడం లేదు. వెరీ వెరీ హ్యాపీ. అందరినీ మీట్ కావడం చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ మంజునాథ్ గారు వేణుగానంతో మనల్ని కూడా పరవశింపజేసినందుకు ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమం సావనీర్ రిలీజ్ బై ది చీఫ్ గెస్ట్. అతిథులందరూ కూడా సావనీర్ని రిలీజ్ చేయవలసిందిగా మన గౌరవ ప్రిన్సిపాల్ శ్రీ చాపట్ల జయచంద్రారెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాను. సావనీర్ రిలీజ్. సో ఇక్కడ ఆ సావనీర్కి సంబంధించి ఏ నరసింహులు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. యుగంధర్ గారు, ఏ నరసింహులు గారు.